అమ్మ నమస్తే అమ్మ. ఈరోజు మీరు చంద్రబాబు గారిని కలవడానికి కారణాలేంటమ్మా? ల్యాండ్ ప్రాబ్లం సార్. ల్యాండ్ ప్రాబ్లం సార్. పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది సార్. మా అమ్మాయికి 2020లో డబ్బులు తీసుకున్నా, 4 లక్షలు. మాది గుంటూరు జిల్లా అచ్చంపేటల మండలం కస్తాల గ్రామం సార్. నా పేరు మరియమ్మ సార్. అయితే నేను డబ్బులు తీసుకుంటే తనఖా రిజిస్ట్రేషన్ అని ఒరిజినల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంట సార్. నేను ఈ నెలలో మొన్న 15వ తారీఖు వచ్చాను సార్ అమౌంట్ కట్టడానికి. ఏ నెల వడ్డీ ఆ నెల కట్టాను సార్. నేను 1,44,000 వడ్డీలు కట్టాను సార్, ₹2 లెక్క వడ్డీ. అయితే నువ్వు కట్టలేదు అన్నాడు సార్. నువ్వు కట్టలేదు, ల్యాండ్ నాది, అది నీకేం సంబంధం లేదంటున్నాడు సార్. నాకు చదువు లేదు సార్, నాకు చదువు లేదు. చంద్రబాబు గారికి ఆ దగ్గరికి నాకు న్యాయం కావాలని వచ్చాను సారు. నాకు ఒక అబ్బాయి 2 అమ్మాయిలు సార్. ఆ ఒక్కటే నాకు ఆధారం ఏది లేదు సార్. నమ్మకంతోనే వచ్చాను సార్. నాకు తప్పకుండా న్యాయం చేయాలి సార్ గారు. నాకుంది ఆ ఒక్క భూమే సార్. ఆ ఒక్క భూమి మీద నేను పిల్లల్ని బతికించుకోవాలి సార్. నా భర్త చనిపోయి 20 ఏళ్ళు అవుతుంది, నా పెళ్ళి అయి 30 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు ఎట్టాగా న్యాయం చేయాలని చంద్రబాబు గారిని కోరుతున్నాను. నాకు ఒక్కరోజు చదువు కూడా రాదు సార్. ఇది నాకు న్యాయం చేయాలి సార్ గారు. అన్న నమస్తే అన్న. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీ పేరేంటి? మీరు ఈరోజు చంద్రబాబు గారిని కలవడానికి గల కారణాలేంటి? నమస్కారం అన్న, అందరికీ నమస్కారం. నా పేరు కులశేఖర్ అన్న. మేము అనంతపురం జిల్లా వాస్తవ్యులు. ఇక్కడికి మేము సీఎం గారిని కలవడానికి కారణం ఏమనగా, మేము గత 30 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పనిచేస్తూ వాళ్ళు కరోనాలో మృతి చెందినారన్న. అందుకు గాను మాకు ఇప్పటి వరకు 5 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు మాకు గవర్నమెంట్ పోయిన ప్రభుత్వంలో మాకు ఎటువంటి స్పందన లేదు, మాకు ఎటువంటి సహాయం లేదు. ఎందుకంటే మేము కారుణ్య నియామకాలకు అర్హులం. అప్లై చేసుకొని 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి భరోసా అనేది వాళ్ళు కల్పించలేదు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామనగా, మా యొక్క విన్నపం సీఎం గారికి తెలియజేసి మాకు ఏదో ఒక డిపార్ట్మెంట్లో తొందరగా జాబ్ చూపించాలని కోరుకుంటూ మేము విన్నపం చెప్పుకోవడానికి వచ్చినామన్నా. ఈ సమస్య మా అనంతపురం జిల్లాకు ఒకటే లేదన్న. ఈ సమస్య మా అనంతపురం జిల్లాకు ఒకటే లేదు, స్టేట్ మొత్తంలో ఎంతోమంది కారుణ్య నియామకాల కోసం వెయిట్ చేస్తున్నారు. అందరూ అర్హులు ఉన్న వాళ్ళే చాలామంది వెయిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండే న్యూస్ ఏదైతే ఉందో అది సాక్షి టీవీలో ఎప్పటికీ ఉంది. కానీ మాకు ఎటువంటి, ఆయన చెప్పిందే ఉంది, మాకు ఎటువంటి ఉద్యోగాలు రాలేదు, ఎటువంటి స్పందన ఆ ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ ప్రభుత్వం అన్న మాకేమన్నా సాయం చేస్తారు. మా తల్లిదండ్రులు చేసిన సేవకు గవర్నమెంట్ సర్వెంట్స్ అన్న వాళ్ళు సర్వీస్ ఇచ్చారు. వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడే చనిపోయారు. మాకు జాబ్స్ రావాలి, అది వచ్చేది వస్తుంది, రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ మాకు ఒక సంవత్సరానికి గాను 5 లక్షలు నష్టం, అనగా ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది, 20 లక్షలు నష్టం. మా సర్వీస్ లాస్, అన్ని లాస్. అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో ఉన్నా కానీ మాకు మా ప్రాబ్లమ్ని వాళ్ళు అర్థం చేసుకొని తొందరగా ఇస్తే మేము చాలా చాలా సంతోషపడతాం. మాకు ఉపయోగపడుతుంది మా ఉద్యోగాలు. మాది విజయవాడ అండి, నాలసింబా సెంటర్, విజేంద్రపురం. నా పేరు రాజలక్ష్మి. నేను నర్సుగా చేశాను. నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. వస్తే నేను స్పందనలో పెట్టాను, ఇలా ఉంది సార్ నా ప్రాబ్లము, నన్ను కొంచెం సేవ్ చేయండి, పాప చదువుకుంటుంది, అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది, ఇల్లు లేదు, నాకు కొంచెం ఆర్థికంగా సహాయం చేయమని అడిగాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తే సర్టిఫికేట్లు తీసుకురండి, అవి తీసుకురండి గవర్నమెంట్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి తిరుగుతుంటేనే మీకు ఇంటింటేనే ఇస్తాను సర్టిఫికేట్, 3 నెలలు అయితేనే మేము చేయించుకుంటాను. నాకేమో రోజుకి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోట్లేదు. ఇంటి రెంట్ కానీ ఏమి కట్టుకోలేకపోతున్నాను. పాప కాలేజీలకి పంపిస్తే ఫీజులకు కానీ డబ్బులు కానీ ఏమీ లేవు. చాలా ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా. బాబు ఒక్కడు తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు చేసే పని దగ్గర కూడా పనిలోంచి తీసేసారు నన్ను. ప్రస్తుతానికి ఇప్పుడు పని చేయడం కుదరదు. ఇప్పుడు నా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పిల్లోడు ఒక్కడ తీసుకురావడం, తినటం చాలా చాలా ఇబ్బందిగా ఉంది. నా బాధ విని ఆయన నాకు సహాయం చేస్తారని ఇక్కడ దాకా వచ్చాను. చేస్తారన్న ఇప్పుడు దాకా నమ్మకం ఉంది. నేను చేసే మేడం గారు కూడా, నువ్వు ఓటేయి కంపల్సరిగా నీకు చేస్తారు, బాబు గారు మీకు న్యాయం చేస్తారని చెప్తే నేను 1కి 2 సార్లు ఆలోచించి ఓట్లు వేసానండి ఆయనకి. నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.